అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చిందండి. ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో భారీ వర్షాలు కురవబోతున్నాయో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ను కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ భారీ సూచనలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు 6 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు విస్తరించడం, స్థానిక వాతావరణ మార్పులు కారణంగా వానలు కురుస్తున్నాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు రాయలసీమ పరిసరాలలో ఉపరితల ఆవర్తనం వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. ఈ జిల్లాలకు భారీ హెచ్చరిక. సూర్యాల, నిర్మల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నగర్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో మాత్రమే విభిన్నమైన వాతావరణం ఉంటుందని, ఎండ తీవ్రత ఉంటుందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల తీవ్రమైన వడగాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 102 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉండగా 33 మండలాల్లో తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ద్రోణి ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. దీని ప్రభావంతో వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇలాగే విద్యుత్ స్తంభాలు, భారీ బిల్డింగ్స్ దగ్గర ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. అట్లు తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు తాకక నెమ్మది విస్తరిస్తున్నాయి. దీని రాకతో వర్షాలు మొదలయ్యాయి. దీంతో వానాకాలం సీజన్ మొదలైనట్లుంది. ఎండలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ప్రజలకు ఊరట కల్పిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.